ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాగి వచ్చేసారా? ఇదిగో పవిత్ర జలం అక్కడ పెట్టు. ఏమండి, మీరు త్వరగా వెళ్ళి పట్టుబట్టలు కట్టుకొని రండి. మనం పూజ మొదలు పెట్టాలి. అలాగే. అవును, హోమం అన్నారు కదా, మళ్ళీ పూజ అంటున్నారేంటి? ముందు పూజ, తర్వాత హోమం. అబ్బా, నేను ఇప్పుడు ఏం ఆపాలి? హోమన్నా పూజనా? హోమాన్నే. కాసేపట్లో హోమం మొదలవుతుంది రణవీర్. మనం చెప్పింది చిత్ర చేస్తుంది కదా? ఖచ్చితంగా చంపా. మనోహరి దగ్గరుండి చిత్రతో హోమాన్ని ఆపిచ్చేస్తుంది. ఎలాగైనా హోమం ఆగాలి, లేదంటే ఆత్మ మన చేయి దాటిపోతుంది. హారతి తీసుకోండి. మిస్టర్ గుప్తా, ప్లీజ్ నన్ను అక్కడికి తీసుకెళ్లరా? హారతి తీసుకుంటాను. బాలిక, నీవే హారతి అంత ఉంటివి. నిన్ను అక్కడికి తీసుకుని వెళ్ళి హారతి పక్కన నిలబెట్టినచో అగ్నిపర్వతం పక్కన నిలబెట్టినట్టు ఉంటుంది. దహించుకుని పోయేదవు. ఏమండి, ఈ దండ అక్క ఫోటోకి వేయండి. నా రూమ్లో కీస్ ఉన్నాయి, తీసుకురా. అలాగే అండి. బాగి ఇప్పుడు 6 ఫోటో చూసేస్తుందేమో చిత్ర. మిస్టర్ గుప్తా, మిస్టర్ గుప్తా, మళ్ళీ ఏమైనది బాలిక? భాగి నా రూమ్కి వెళ్లకుండా ఏదో ఒకటి చేయండి. తన గదిలోకి వెళ్తే నా ఫోటో చూసేస్తుంది. మమ్మల్ని ఏమి చేయమందువు బాలిక? భాగి ఆపండి ఎలాగైనా, ప్లీజ్. ఇప్పుడు ఎలా ఆపాలి? రాథోడ్ సార్, పంతులు గారికి ఫోన్ చేసావా? చేశాను సార్. హోమం టైంకి వచ్చేస్తానన్నారు. అలాగే. గుప్తా ప్లీజ్ త్వరగా ఆపండి, తను వెళ్ళిపోతుంది. ఆ కార్యము మేము చేయరాదు బాలిక. నీ స్నేహితురాండ్రు ఉన్నారు కదా, వారే చూచెదరు. వాళ్ళు ఎందుకు చేస్తారు మిస్టర్ గుప్తా? 6 ఫోటోను చూడకుండా బాగిని ఎలా ఆపాలి? ఎలా? అయ్యో మిస్టర్ గుప్తా, వాళ్ళేం చేయట్లేదు. మీరే ఏదో ఒకటి చేయండి. కాస్త వేచి ఉండము బాలిక. చిత్ర, తొందరగా వెళ్ళి దేవుడి ఫోటోల ముందున్న దీపాన్ని కొండెక్కించు. ఎందుకో చెప్పింది చేయి చిత్ర. వెళ్ళి వెళ్ళి. సరే. బాగి,
ఏమండి కీస్. బాగి బాగి నువ్వు ఇందాక దేవుడి ఫోటోల ముందు పెట్టిన దీపాలు కొండెక్కుతున్నాయి బాగి. ఇప్పుడే కదా వెలిగించొచ్చాను, అప్పుడే కొండెక్కిపోతున్నాయా? వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ, దీపాలు ఆరిపోతే అరిష్టం. నువ్వు వెళ్ళి చూడు మనోహరి, నేను అక్క ఫోటోకి దండం పెట్టుకొని వస్తాను. బాగి, దీపాలు ఎవరు వెలిగించారో వాళ్ళే అవి కొండెక్కకుండా చూడాలి బాగి. ఆ మాత్రం తెలీదా నీకు? వెళ్ళు త్వరగా, వెళ్ళు బాగి, త్వరగా వెళ్ళు. అమ్మయ్యా. గాలి కూడా రావట్లేదే, అప్పుడే దీపాలు ఎలా కొండెక్కాయి? బాగి ఎక్కడ? అమర్, హోమానికి ఏర్పాట్లు చేయాలి కదా, టైం అవుతుందని తను ఆ ఏర్పాట్లు చూస్తుంది అమర్. బాగి, బావగారు నిన్ను హోమానికి ఏర్పాట్లన్నీ చేయమని చెప్పారు. అదిగో పంతులు గారు కూడా వస్తున్నారు. రండి. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. హోమానికి ఏర్పాట్లన్నీ పూర్తయినట్టే కదా? అయిపోయాయి పంతులు గారు. సరేనమ్మా, ముహూర్తం దగ్గర పడుతోంది, హోమం మొదలు పెట్టాలి. అలాగే పంతులు గారు, నేను వెళ్ళి అన్ని తీసుకొస్తాను. అలాగే. చిత్ర, పంతులు గారిని హోమం గదికి తీసుకెళ్ళి. సరే, నేను తీసుకెళ్తాను. వెళ్ళు, పదండి.